దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలంగా భూమి పలంకారంలో నిండి ఉన్నది కనుక నా సన్నిధికి వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకోను. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి నీరు పూయలేను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూడేడు కిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రకారం ఉంచవలెను. కింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువుల సమస్త శరీరంలో ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయటకు భూమి మీదకి జలప్రలయం రప్పించుచున్నాను. లోకమందున సమస్తము చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి 2 చెప్పున ఆ ఓడలోనికి తేవలేను. వాటిలో మగజీవ ఆడజీవ ఉండవలేను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొంటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చెప్పున నీ వద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థాలను కూర్చుకొని నీ వద్ద ఉంచుకొను. అవి నీకును వాటికి ఆహారం అని చెప్పాను. నోవాహు వాటిని చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన